హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ వేసి చూపిస్తాను అన్నమాట. దీన్నే ఇదివరకు వెనక ఆయకుడు అనేవాళ్ళం. కాసిన బియ్యం వేసి మినపప్పు వేసుకొని ఒక తెపాలా పెట్టి గుడ్డగట్టి అయ్యా ఆయకుడు వేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇడ్లీ పాత్ర ఉంది కాబట్టి చక్కగా ఇడ్లీ పాత్రలో కొంచెం కొంచెం వేసుకుంటే బాగుంటాయి. ఆయకుడు ఇడ్లీలాగా వేసుకుంటాను అన్నమాట. బాగుంటాయి మెత్తగా. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. వెనక జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గినాక 4 రోజులు అయినా కూడా నీరసంగా ఉంటే ఈ ఆయకుడు కారపొడి నెయ్యి వేసి పెట్టేవాళ్ళు. అప్పుడు 4 రోజులకి కోలుకునేవాళ్ళు వాళ్ళు. అది ప్రోటీన్ అన్నమాట. అలాంటిది ఇప్పుడు నేను ఇడ్లీ రూపంలో వేసి మీకు చూపిస్తాను. బాగుందని అవి ఎట్లా నానబెట్టుకోవాలో కొలతలుగా పెట్టావా అవి ఎట్లా నానబెట్టుకోవాలో కొలతలుగా చూపిస్తాను అన్నమాట. ఇంకో మినపప్పు అన్నమాట. మినప గుళ్ళు 1 2 3 గ్లాసులు. మళ్ళీ దీనికి ఇది 3 గ్లాసులు కదా, అప్పుడు దీనికి 1 గ్లాసు బియ్యమే పోసుకోవాలన్నమాట. ఆయకుడు అన్నమాట లాగా. కానీ ఇడ్లీ రూపంలో వేసి చూపిస్తాం మెత్తగా. ఇగో 1 గ్లాసే పోసుకోవాలి. ఈ 3 వంతులు 3 గ్లాసులు మినపప్పు 1 గ్లాసు బియ్యమే పోసుకోవాలి. పోసుకొని ఈ శుభ్రంగా కడిగి నానబెట్టుకొని సాయంత్రం రుబ్బి మళ్ళీ రేత్రంతా నాని పొద్దున్నే ఇడ్లీ వేసుకోవాలన్నమాట. ఇడ్లీ రూపంలో ఆయకుడు మెత్తగా బాగుంటుంది. ఇడ్లీలాగా రవ్వగా ఉండదు, బాగుంటుంది. ప్రోటీన్ ఒంటికి కూడా ఓకొచ్చుద్ది, నీరసం రాదు, కాళ్ళు నొప్పులు ఉండవు, నీరసం పోయిద్ది. అందుకని వేసాను. రేపు చూపిస్తాను నేను. రేపు పొద్దున్న ఇడ్లీ వేసుకొని సాయంత్రం రుబ్బి పెట్టుకుంటా. సరే, ఓకేనండి. వేసుకున్నాను, నానబోసా. ఇప్పుడు పిండి వేసుకుందాం. కాకపోతే ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ వరకేందంత ఉప్పు వేసుకోకూడదు. ఇక నీళ్ళు పోసుకొని పిండి ఎంత బరగ్గా ఉండాలో ఎంత గట్టిగా ఉండాలో ఇడ్లీ పిండి చూపిస్తాను. ఇందులో ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీ అంటే ఆయకుడు మోళ్ళు అన్నమాట. ఇదిగో ఇడ్లీ పిండి ఎలా ఉంది. ఇదిగో అట్టుపిండి అయితే ఇంకొంచెం పలుసుగా వేసుకుంటాము. ఇది ఇడ్లీకి 1 గిద్ద బియ్యమే పోసాను, 3 గిద్దల పప్పు పోసా. ఇది ఇడ్లీ అన్నమాట. ఆయకుడు లాగా పువ్వుల్లి మెత్తగా ఉంటుంది. అసలు పిండి ఎలా ఉందో చూడండి. ఇట్లా వేసుకోవాలి. పలుసుగా కాకుండా గట్టిగా కాకుండా ఇడ్లీకి సరిపడా ఇడ్లీ వేసి చూపిస్తాను. పువ్వుల్లే ఇడ్లీ ఎలా ఉంటుందో చూద్దురు. ఇగోండి ఇడ్లీ పిండి మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇప్పుడే ఎమ్మటే వేసేయకూడదు అనమాట. ఇది ఇవాళంతా ఈ నైట్ అంతా నానాలి. నాని రేపు పొద్దున్నే వేసుకోవాలన్నమాట. నానితే బాగా వచ్చిద్ది అనమాట బొరుగు. అప్పుడు ఇడ్లీ మెత్తగా బాగా వస్తాయి. ఈ నైట్ అంతా నానాలి. మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇట్లా. అప్పుడు ఈ పిండి ప్రాసెస్. ఇక రేపు పొద్దున్న ఇడ్లీ వేసుకోవాలి. నైట్ అంతా నానితే పిండి బాగుంటుంది మెత్తగా. చూడండి, ఇది ఇడ్లీ పాత్ర. 1 గ్లాసు నీళ్లు చాలు, 2 గిద్దల నీళ్ళు పోసి పెట్టుకోవాలి. ఇప్పుడు రవ్వ లేని ఇడ్లీ వేద్దాం చూద్దురు. రాత్రి రుబ్బి నానబెట్టుకున్నాం. ఇందులో ఇక రవ్వ ఉండదు. బియ్యం పిండి కొంచెం 3 వంతులు మినప్పిండి, 1 వంతు బియ్యం పిండి బియ్యం వేసే కలబెట్టుకోవాలి. ఇది లోతు ఉండవు కాబట్టి కొంచెం కొంచెం వేసుకోవాలి. అంతకైతే ఇంకొక వాయి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, నష్టమేముంది. నిండా వేసామనుకో పై ప్లేట్కి అంటుకునేది, తోవేటప్పుడు తీసుకొచ్చేది.
ఆ రోజు ఇడ్లీ ఒక్కోసారి రవ్వతో తింటాం కదా, ఇదైతే ఇంకా హెల్తీగా ఉంటుంది. కొంచెం కొంచెం వేసుకోవాలి, ఊరికేందంత వేసుకుంటే పై ప్లేట్కి అంటూ పోయి. అదిగోండి చూసారా, ముందు ఇలా పెట్టుకోవాలి. 2 గిద్దలు నీళ్ళే పోసా, 1 గ్లాసుడు. ఇగో ఎప్పుడైనా సిమ్లో పెట్టుకోవాలి. పెట్టుకొని ఉడికించుకోవాలి. పెద్ద మంట పెట్టావా నీళ్ళు కాలిపోయి మాడిపోద్ది. సిమ్లో పెట్టుకున్నామనుకో 15 నిమిషాలే ఖచ్చితంగా. ఇజులు వచ్చిద్ది, మనకు తెలిసిపోయిద్ది. ఇజులు వచ్చినా కాసేపుడికి తీయాలి. ఇజులు రాగానే తీస్తే మళ్ళీ ఉడకవు. ఒక 5 నిమిషాలు ఆగాలి విజిల్ వచ్చినాక, అప్పుడు తీయాలి, అప్పుడు ఉడుకుద్ది. సరే, శనగగుళ్ళు వేయించుకున్నాను. ఇవ్వండి పచ్చిమిరకాయలు. ఎవరికైనా నేను పచ్చిమిరకాయలు అయితే కడుపులో మంట. అయ్యో చాలు. దీంట్లోకి కావాల్సింది చున్నుల్లిపాయ, 2 రెబ్బల చున్నుల్లిపాయలు. ఎందుకు వేస్తామంటే ఈ ఒగర పోవటానికి. పచ్చిమిరకాయలు, శనగకాయ గుళ్ళు కొంచెం ఒగరగా ఉంటాయి కదా, రవ్వ అంతా వేసుకోవాలి. ఊరికే 2 రెబ్బలు చింతపండు, ఇంత కూడా అవసరంలా. వీటికి కావాల్సినవి చింతపండు, పచ్చిమిరకాయలు, 2 చున్నులపాయ రెబ్బలు వేసుకొని ఉప్పు వేసుకొని పచ్చడి చేసుకుందాం. చూడండి మన ఇడ్లీ ఉడికినవి. ఇప్పుడు తీస్తాను. ఇవ్వండి, కథ చల్లారితే ఇంకా ఇడ్లీగా వస్తాయి అన్నమాట. అలాగే ఒక్కళ్ళకి 4 జాలం అన్నమాట, 6 వేయాలి. వీటిలో ఇప్పుడు చట్నీ వేసుకుందాం. శనక్కాయ పప్పుల చట్నీ, కారపొడి, నల్లగారం అన్నమాట. ఇది మాడుపు గారం అంటారు, నల్లగారం అంటారు, అన్నీ ఇవి. చూడండి, ఈ ఆయికుడు కానీ ఇడ్లీ లాంటి ఆయికుడాన్ని తింటే కారపొడి నెయ్యి, దీని కాంబినేషన్ నెయ్యి అసలు ఇక తిరిగి ఉండదు అన్నమాట. కంపల్సరిగా వీటికి నెయ్యి పడాల్సిందే. అంటే రవ్వ ఉండదు, బాగుంటాయి. ఆయికుడివేనమాట. ఇదివరకు సట్టిల్లో వేసేవాళ్ళు పెద్దోళ్ళు. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్ర వస్తుందిగా, ఈజీగా వేసుకోవచ్చు అన్నమాట. పిల్లలు కూడా చిన్నవి కాబట్టి శుభ్రంగా తింటారు. అదే పెద్ద పెద్ద దిబ్బ రొట్టెల్లాగా అయితే తినబుద్ధి కాదు మనకు కూడా. అందుకని ఇలా చేస్తున్నా. బాగుంది, చూసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.